మిత్రుడు డాక్టర్ సతీష్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరీమణులందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో డాక్టర్ సతీష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నా. ఈ థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్స్, ఈ కృతజ్ఞత మహోత్సవం డాక్టర్ సతీష్ గారు సమాజ సేవకు అంకితమై 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వేలాదిగా ఎల్బీ స్టేడియంలో ఇసుకేస్తే రాలనంతగా అభిమానుల మధ్యలో వారు జన్మదినం జరుపుకోవడం వారి కుటుంబానికి, మిత్రుడిగా నాకు, మా మిత్రుడు అనిల్ థామస్ అందరికీ ఇది ఒక ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక గొప్ప ఉత్సవం. మిత్రులారా, డిసెంబర్ 7, 2023 నాడు శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే, శ్రీ రాహుల్ గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఇదే ఎల్బీ స్టేడియంలో వారి ఆశీర్వాదంతో, మీ అందరి అండతో పేదల ప్రభుత్వం, ప్రజా పరిపాలన, ఇందిరమ్మ రాజ్యం బాధ్యత తీసుకున్న రోజు. ఆనాడు ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ ఎల్బీ స్టేడియం నిండా గుండెల్లో అభిమానం నింపుకొని, కళ్ళల్లో ఆనందంతో ఆనాడు నా ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన అభిమానులు ఏ విధంగా సాదర స్వాగతం పలికినరో, ఈరోజు డాక్టర్ సతీష్ గారి థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్లో కూడా మీ అందరినీ చూసినప్పుడు నాకు అంతే సంతోషం, అంతే ఉత్సాహం కలిగింది. మీరందరూ ఇక్కడికి మనస్ఫూర్తిగా ఉత్సాహంతో డాక్టర్ సతీష్ గారి ప్రవచనాల ప్రభావంతో జీవితంలో గొప్ప వ్యక్తులుగా రాణించి సమాజంలో గుర్తింపు తెచ్చుకొని, సమాజంలో చెడును తగ్గించి మంచిని పెంచడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వేలాదిగా ఇక్కడికి హాజరయ్యి దేశం మొత్తం ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినందుకు మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఇంతకుముందు డాక్టర్ సతీష్ గారు చెప్పినట్టు ఒక పూట భోజనానికో, ఒక దుప్పటి ఇవ్వడానికో, ఏదైనా ఒక మెడిసిన్ లేకపోతే ఏదైనా చిన్న సహాయం చేస్తేనో తరతరాలుగా మన పూర్వీకులు పాటిస్తున్న, విశ్వసిస్తున్న మతాన్ని కాదనుకొని ఇతర మతాలలోకి మారడానికి భారతీయ సంస్కృతి అంత బలహీనమైనది కాదు. మా సోదరులు అంత స్వార్థపరులు కూడా కాదు. విశ్వాసం, నమ్మకం ఎక్కడుందో సేవ, అదేవిధంగా ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ కార్యక్రమాలను క్రిస్టియన్ మిషనరీస్ ఈ దేశంలో ప్రతి పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈరోజు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అక్షరాస్యత పెరిగింది. నాణ్యమైన విద్య అతి తక్కువ ఫీజులతో, నామినల్ ఫీజుతోని ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యను అందిస్తున్నది ఎవరు అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే అవి క్రిస్టియన్ మిషనరీస్ అని చెప్పి నేను ముఖ్యమంత్రిగా అధికారికంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. విద్య వ్యాపారమైన సందర్భంలో, విద్య ముసుగులో కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సందర్భంలో
పేదలకు నిరుపేదలకు విద్యను అందించి వాళ్ళలో ఒక విజ్ఞానాన్ని కలిగించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్న క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఆదర్శంగా తీసుకోవాల్సిన సందర్భము అవసరం ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నా. అదేవిధంగా వైద్యంలో కూడా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజల్ని దోసుకుంటున్నారని హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్న తర్వాత కుదుటపడ్డది అనుకున్న సందర్భంలో బిల్లులు చూసి గుండెలాగి చనిపోతున్న సందర్భంలో ఈరోజు క్రిస్టియన్ మిషనరీస్ నిర్వహిస్తున్న వైద్య ఆసుపత్రులు కూడా ఈరోజు అద్భుతంగా పనిచేస్తున్నాయి. వాటిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నా. ఒక పక్కన విద్య, రెండవ పక్కన వైద్యం అందించడం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలబడి సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న మిషనరీస్ని అన్నిటిని కూడా నేను అభినందిస్తున్నా. అదేవిధంగా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడము ఈరోజు పేదల జీవితాలలో ఒక వెలుగును, ఒక ఆరోగ్యపరమైన పరిస్థితులను ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అందుకే ఆనాడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, బాధ్యత తీసుకున్నప్పుడు ఏ మాట అయితే తెలంగాణ సమాజానికి మేము ఇచ్చినామో, ఎన్నికల కంటే ముందు ప్రచారంలో చాలా ఒత్తిడి ఉన్నప్పుడు, ప్రచారం సమయం మించిపోతున్నా కలవరి టెంపుల్ గురించి వినడమే కానీ చూడలేదు. ఎట్లయినా సరే కలవరి టెంపుల్కు వెళ్ళాలి, సతీష్ గారిని కలవాలి, ఆ గొప్పతనం ఏందో చూడాలి అని చెప్పి నేను మిత్రుడు అనిల్ థామస్ అక్కడికి వెళ్ళి చూస్తే ఒక అద్భుతం. ఆ అద్భుతం నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. కలవరి టెంపుల్ ఒక అద్భుతం. ఏ కార్పొరేట్ కంపెనీ కూడా, ఏ 7 స్టార్ హోటల్ కూడా అంత నీట్గా, అంత క్లీన్గా, అంత అద్భుతంగా నిర్వహించడం నేను చూడలేదు. వారు నిజంగా అభినందిస్తున్న లక్షలాది మంది భక్తులు ఎప్పుడు రద్దీగా ఉండి వచ్చిపోతుండే సందర్భంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కంటే కూడా ఎక్కువ జనాలు అక్కడికి వచ్చిపోయినా కూడా ఆ కలవరి టెంపుల్ని అంత పవిత్రంగా, అంత గొప్పగా నిర్వహించడం అది డాక్టర్ సతీష్ గారికే సాధ్యమైంది. వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. అదేవిధంగా ఈరోజు సమాజంలో రోజు రోజుకి రోల్ మోడల్స్ తగ్గుతున్నారు. సతీష్ గారు ఇప్పుడు ఒక పేద కుటుంబము, భార్యాభర్తలకు సంబంధించిన తాగుడు అనే ఒక వ్యసనం గురించి మాత్రమే చూపించారు. కానీ ఈరోజు సమాజంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ సమాజాన్ని గమనించినప్పుడు యువకులు, చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు కూడా వ్యసనాల వైపు బానిసలవుతున్నారు. ఒక పక్కన డ్రగ్స్, రెండవ పక్కన గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు. ఇది మన సమాజానికి తీరని నష్టం. భవిష్యత్ తరాలు సర్వనాశనమయ్యే పరిస్థితులు దాపురిస్తున్నాయి. అందుకే మిత్రుడు సతీష్ గారిని నా విజ్ఞప్తి, ప్రతి ఆదివారం మీ ప్రార్థనలో తప్పకుండా ఈ సమాజానికి గంజాయి, డ్రగ్స్ పీడ విరగడి కావడానికి అవసరమైన సూచనలు మీరు భక్తులకు ఇవ్వడం ద్వారా ఒక సందేశాన్ని ఈ దేశంలో ఉన్న 140 కోట్ల జనాలకు చేరే విధంగా మీరు ఒక సామాజిక బాధ్యతను తీసుకోవాలి. మీ జన్మదినం రోజు ఈ బాధ్యతను మీరు తీసుకుంటారని ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నా. ఇలాంటి వ్యసనాలను, ఈ వ్యసనాలను ప్రోత్సహించే వాళ్ళను శిక్షించడానికి. అయినా అది సరిపోవడం లేదు. ఇక దైవం యొక్క ఆశీర్వాదమే కావాలి. దీన్ని నిర్మూలించాలన్నా, దీన్ని నిషేధించాలన్నా. దైవదూతగా భక్తులకిచ్చే సందేశంలో తప్పకుండా మీరు ఈ అంశాన్ని ప్రస్తావించాలి. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని, ఒక అవగాహన కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఎంత ఉన్నదో డాక్టర్ సతీష్గా ఇన్ని లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న మీకు అంతే బాధ్యత ఉంది.
మీరు చెబితే ఈ లక్షలాది అభిమానులు కోట్లాది మందికి మీ సందేశాన్ని చేరవేస్తారు. మీరు ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఈ సమాజం మత సామరస్యంతో కూడుకున్న భారత సమాజం. ఎవరికి ఏది నచ్చితే, ఏ విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసాన్ని ఆచరించడం, ఆ మతాన్ని స్వీకరించడం అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఆ హక్కును కాపాడే బాధ్యత పాలకులుగా మేము తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఎలాంటి మత వివక్షకు గురి కాకుండా, మత వివక్ష దాడులు జరగకుండా కట్టడి చేసే బాధ్యత, అక్కడక్కడ చెదురుమదర సంఘటనలు జరుగుతున్నా తక్షణమే ప్రభుత్వం వాటిని నియంత్రించి ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వాళ్ళని శిక్షించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీరందరూ ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛగా సంపూర్ణమైన నమ్మకంతో ఈ సమాజంలో మీరు జీవించవచ్చు. ఈ సమాజంలో అత్యంత కీలకమైన బాధ్యత మీరు నిర్వహిస్తున్నారు. ఈ ప్రభుత్వ ఏర్పాటులో, ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసే సంక్షేమ పథకాలు, అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు కావచ్చు, ఈరోజు ప్రభుత్వంలో ఇస్తున్న ఉద్యోగాలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రభుత్వం ఏ సంక్షేమం అమలు చేసినా ఇక్కడున్న మిత్రులకే అత్యధికంగా వాళ్ళకి చేరుతుంది. వాళ్ళకి చేర్పించే బాధ్యత, ఆ పేదల్ని హక్కున చేర్చుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం మీది. మీ విశ్వాసంతో ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. మీ మద్దతుతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. భవిష్యత్తులో కూడా ఈ విశ్వాసాన్ని, నమ్మకాన్ని కొనసాగించండి. ఈ దేశంలో ప్రజాస్వామ్య మనుగడకు ఈరోజు ప్రమాదం పొంచి ఉన్నది. అందుకే దేశ స్వతంత్రం కోసం 10 సంవత్సరాలు, ఒక దశాబ్ద కాలం జైల్లో మగ్గిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయినరు. ఈ దేశంలో దళితులకు, గిరిజనులకు వ్యవసాయ భూముల పట్టాలు ఇచ్చి, సీలింగ్ ల్యాండ్ ఇచ్చి, పేదలకు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు హక్కులు, గుర్తింపునిచ్చి ప్రాణత్యాగం చేసిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అయ్యినరు. వారు ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఒక ధీర వనిత. ఆ తర్వాత శ్రీ రాజీవ్ గాంధీ గారు సాంకేతిక విప్లవాన్ని 21వ శతాబ్దంలో కంప్యూటర్ యుగాన్ని తీర్చిదిద్దడమే కాదు, 18 సంవత్సరాల యువతీ యువకులకు ఓటు హక్కు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పాలించే నాయకులను ఎన్నుకునే అవకాశం నూనూగు మీసాల యువకులకు ఇచ్చింది రాజీవ్ గాంధీ గారు. కమ్యూనల్ వైలెన్స్ జరిగినప్పుడు రాజీవ్ సద్భావన యాత్ర ద్వారా దేశ నలుమూలలో తిరిగి మత సామరస్యాన్ని కాపాడి ఈ దేశాన్ని ఐకమత్యంలో ఉంచడంలోనే శ్రీ రాజీవ్ గాంధీ గారు అమరులైనరు. ఈ దేశాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో శ్రీ రాజీవ్ గాంధీ గారు తమ ప్రాణాలను అర్పించారు. వారి వారసురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు భర్తను కోల్పోయినప్పుడు 2 చిన్న పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని ఈ దేశం నాది, ఈ సంస్కృతి నాది, ఈ దేశాన్ని కాపాడి నాయకత్వాన్ని ఇవ్వాల్సిన బాధ్యత నాది అని సంపూర్ణంగా విశ్వసించి ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక గొప్ప ఆర్థిక మేధావిని మన్మోహన్ సింగ్ గారిని 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, ఒక రాజకీయ నీతిజ్ఞుడు ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిగా నియమించి ఈ కాలంలో ఎవరు సర్పంచ్ పదవి కూడా వదులుకోరు. కానీ శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులను త్యాగం చేసి గొప్ప వ్యక్తులను ఈ దేశానికి అందించిన నేత శ్రీమతి సోనియా గాంధీ గారు. వారి వారసత్వంతో దేశ ప్రజాస్వామ్యం మనుగడనే ప్రమాదం అనుకుంటున్న సందర్భంలో మత విచ్ఛిన్న శక్తులు ఈ దేశాన్ని చీల్చి అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకుంటున్న సందర్భంలో శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో పాదయాత్ర చేసి ఈ దేశాన్ని మొత్తం ఏకం చేసి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేశారు. మణిపూర్లో క్రిస్టియన్స్ మీద దాడులు జరిగినప్పుడు ఈ దేశ ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి అక్కడికి వెళ్ళలేదు. కానీ అక్కడ క్రిస్టియన్ మిషనరీ చర్చ్ల మీద, అక్కడ ఉండే క్రిస్టియన్స్ మీద
అక్కడుండే ట్రైబల్స్ మీద జరుగుతున్న దాడులను నిర్వహించడానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారు మండిపోతున్న మణిపూర్కి వెళ్ళి శాంతిని నెలకొల్పే శాంతి దూతగా వారి మణిపూర్కి వెళ్ళి వచ్చిండ్రు. మణిపూర్ నుంచి ముంబై వరకు ఏకధాటిగా యాత్ర చేసి ఈ దేశాన్ని ముందుకు నడిపించే నాయకత్వాన్ని రాహుల్ గాంధీ గారు అందించారు. మరి మిత్రులారా, ఈరోజు ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం సందర్భం వచ్చింది. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని అండగా నిలబడండి అని కోరుకుంటూ, మీ చప్పట్లు ఢిల్లీకి వినిపించాలి, ఒక గొప్ప అద్భుతం ఈ దేశంలో జరగాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.